నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. కాదంబరి జత్వాని ఈ కేసు గురించి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక నటిని మహిళ అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు అని ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో విశాల్ గున్ని కీలక పాత్ర వహించారని కూడా మనకు తెలుసు. అయితే హైకోర్టు తనని సస్పెండ్ చేస్తే క్యాట్ మాత్రం తన ఆ సస్పెన్షన్ ని రద్దు చేసింది. ఇప్పుడు హైకోర్టు ఈ విషయంలో సీరియస్ గా లోతైన విచారణ జరగాలని చెప్పి భావించి ఆ సస్పెన్షన్ రద్దు అనే అంశం మీద స్టే విధించింది. దీన్ని ఎలా చూడాలి? ఎదురు దెబ్బగా చూడాలా, లేదు అంటే ఇప్పుడు చట్టం న్యాయం వైపు నిలబడుతుంది, గత 5 ఏళ్లలో ఏదైతే గాడి తప్పిందో దాన్ని దారిలో పెట్టే ప్రయత్నంలో ఉంది అనుకోవాలా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కోర్టు ఏదైతే విశాల్ గున్ని విషయంలో తీసుకున్న డెసిషన్ ఉందో దీన్ని మనం ఎలా చూడాలి అసలు? స్కేప్ గోట్, జగన్ స్కేప్ గోట బలిపశువు అయ్యాడు. జగన్ మరో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ వీళ్ళు భ్రమంలోకి వెళ్ళి ఇవాళ ఏ విధంగా మరి సస్పెండ్ అయ్యారు, జైళ్ళకి వెళ్ళారు. అనేక మంది పోలీస్ అధికారులు జగన్ బలి తీసుకున్నాడు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను చెప్పిన ప్రతి మాట వీళ్ళు అమలు చేయడం వల్ల వీళ్ళకి కలిగిన నష్టం గీత దాటారు. యాక్చువల్గా ఏంటమ్మా, ఇప్పుడు అధికారి వేరు, పొలిటీషియన్ వేరు. పొలిటీషియన్కి ఆఫీసర్కి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది, అది చెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడు? సవాంగ్ అన్న, సుబ్బన్న, లేకపోతే ఈయనేంటి గున్ని అన్న, విశాల్ అన్న, అంజన్న, ఆయన ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి అన్న, ఎవరైనా కాంతిరాట. మొత్తానికి అన్న అన్న అని చెప్పి వీళ్ళను మాత్రం ఏం వాడుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే మరీ అన్యాయం, జైలుకి వెళ్ళాడు, డీజీ కావాల్సినాడు. అరే అసలు ఎక్కడ అసలు ఇప్పుడు వీళ్ళంటే చిన్నాడు, వయసు తక్కువ, అనుభవ రాహిత్యం, ఏదో అతని ప్రలోభాలకు గురయ్యారో లేకపోతే అతను మోజులో పడ్డారో అనుకుంటారు. పివి సునీల్ కుమార్, సంజయ్, జాషువా, ఎంతమంది అమ్మా. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం అంటోంది, నాయకుడు ఏముంది, 5 ఏళ్లే ఉండేది. మీరు 30-40 ఏళ్ళు సర్వీస్ చేయాలి. మీకంటూ ఒక మాన్యువల్ ఉంది, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు రాజ్యాంగం మీకు చెప్పింది, మీకు ట్రైనింగ్ ఇచ్చారు. ముస్సోరీలో వీళ్ళందరికీ ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి ఇవ్వబోయే ముందు, ఏది బాధ్యతలు అప్పచెప్పబోయే ముందు వీళ్ళకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఏంటి అక్కడ ముస్సోరీలో విశాల్ గున్నీకి ఎలా కిడ్నాప్ చేయాలో శిక్షణ ఇచ్చారా? ఆ రోజు కాదంబరి జత్వాని మీరు అన్నారు, ఒక డాక్టరా, అదే సినిమా యాక్టర్ అనుకుంటాను. అట్లాంటి కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి తీసుకురావటం కాదమ్మా, చిత్రహింసలు పెట్టారు. 43 రోజులు. ఎక్కడున్నాడు ఆడు? కుక్కల విద్యాసాగర. ఆ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఆమె మీద కేసు పెట్టడం, జగ్గైపేట దగ్గర ఏదో ఒక 5 ఎకరాలంట. పాపం జత్వాని, నేను అసలు ఏనాడు జగ్గైపేటలో అడుగు పెట్టలేదు, అసలు ఆ భూమి ఏంటో నాకు తెలియదు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించి అసలు ఎలా తప్పుడు కేసు పెట్టి ఏంటి? అసలు జత్వానీకిను విశాల్ గున్నీకి ఏమైనా వివాదమా? జత్వానీకిను పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏంటమ్మా సంబంధం? జగన్కి ఏంటి సంబంధం? జత్వాని జగన్ మధ్య ఏమైనా ఉందా? అక్కడెక్కడో ముంబైలో ఆమె ఎవరిపైనో కేసు పెట్టింది, ఎవరో పారిశ్రామికవేత్త. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగాయి. ఏది ఆ జరిగిన దాంట్లో మరి జత్వాని నా పారిశ్రామికవేత్త మోసం చేశాడా, పారిశ్రామికవేత్తని కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్ చేసిందా? మొత్తానికి అక్కడ కేసు, ముంబై స్టేషన్లో కేసుకిను ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం, ఏపీ పోలీస్కి ఏంటి సంబంధం? ఆ కేసుకి కౌంటర్గా ఇక్కడ కేసు పెట్టించారు, ఆ పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం. జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్ అంట ఆయన. అంటే జగన్ బాగున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్. ఇప్పుడు ఆ సదరు పారిశ్రామికవేత్త హ్యాపీ, బ్రహ్మాండంగా ఉన్నాడు. కాదంబరి జత్వానీనేమో వీళ్ళు హింసించారు, పాపం ఆమె నరకం చూసింది. మొత్తానికి ఇప్పుడు ఆమె కూడా ఏదో బయట స్వేచ్ఛగానే తిరుగుతోంది, దుర్గమ్మకి చక్కగా మొక్కులు కూడా చెల్లించింది. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు? ఆఫీసర్స్. ఎవరు నరకం చూస్తున్నారు? అధికారులే. ఎందుకు వచ్చిన కర్మ మీకు?
అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక గుణపాఠం. ఏది మిగతా పోలీస్ అధికారులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు. నాయకుడు వేరు, మీరు వేరు. అధికారిగా నీ బాధ్యత ఏంటి, నీ విధి నిర్వహణ ఏంటి, నీకు ఇచ్చే జీతం ఎంత, నువ్వు చేయాల్సిన సేవ ఏంటి. సివిల్ సర్వెంట్స్ కదమ్మా వీళ్ళు. అవును. సర్వీస్ చేస్తామని వచ్చారు మీరు. మీరు సేవకులు అయితే మీరు నాయకులకు సేవ చేశారు, జనానికి సేవ చేయటం మానేశారు, జనాన్ని హింసించారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ లేకపోతే సంజయ్ ఇంటెలిజెన్స్ చీఫ్లుగా వీళ్ళకి ఏంటి పని అసలు? ప్రెస్ మీట్లు పెడతారా? చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టడం ఏంటి? ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిను సంజయ్ కలిసి అక్కడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టడం, లేకపోతే ముంబై పోయి ప్రెస్ మీట్ పెట్టడం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి హ్యాపీ, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏదో ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు. మరి మీరు కూడా అడగండి జగన్మోహన్ రెడ్డిని, పదవులు మమ్మల్ని కూడా చేయి ప్రధాన కార్యదర్శులుగా, పార్టీకి ఉపాధ్యక్షులుగా. అంటే మీకు నిజంగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలా? వదిలే ఉద్యోగం, రాజీనామా చేయి, వెళ్ళిపో, పార్టీలో చేరు, పోటీ చేయండి, లేదు ఆయన ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తీసుకోండి. గౌతమ్ సవాల్ అతను అంతే. అంటే నీకు పోస్టు కోసం, ఏది ఆ డీజీ పోస్టు కోసం అప్పుడు నీకు చంద్రబాబు ఇవ్వలేదని 2014-19 మధ్య ఎవరో నిన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఈ ఏపీఐఐసి క్వశ్చన్ పేపర్ల లీకేజా అదో పెద్ద కేసులు ఉన్నాయి. దాత్రి మధు కూడా అరెస్ట్ అయ్యాడు. అదేంటది అక్కడ డిజిటల్ వాల్యుయేషన్, మూల్యాంకనం మాన్యువల్గా చేయాల్సింది కాస్త డిజిటల్లో చేయటం, మళ్ళీ హైకోర్టు తిడితే మళ్ళా మాన్యువల్ చేయటం, అక్కడున్న పనులతో దాన్ని దిద్దించడం, హైలైట్లో అది కూడా వీళ్ళకి పేపర్లు దిద్దించడానికి నీకు మామూలు హోటల్స్ సరిపోవు, ఆవాసా కావాలి, ప్రభుత్వ కార్యాలయాలు అసలు సరిపోవు, హైలాండ్ కావాలి. ఇప్పుడు శుభ్రంగా ఏం చేశారు? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళడం ఏంటమ్మా? పోలీస్ అధికారులుగా ఇవాళ అతను ఎవరు ఇంకోడు ఉన్నాడు, జాషువా అంట. అతను ఇదే ఎంత 30 ఏళ్ల సర్వీస్ ఉంది వాళ్ళకి. ఆయన ఏంటి విడుదల రజనీ అంట, 5 కోట్లు అడిగింది. అతను ఎవరో క్రషర్స్ యజమాని శ్రీనివాస బాలాజీ క్రషర్స్ అనేవాడు, వీళ్ళు ఎమ్మెల్యేతో మాట్లాడుకో అని అతను బెదిరించటం, ఆ క్రషర్స్ మీద కేసు పెడతానని జాషువా బెదిరించటం. అతను ఏం చేశాడు పాపం, ఇక వీళ్ళ వల్ల కాక ఎటు ఇవ్వాల్సిందే అని 2 కోట్లు ఏమో ఇచ్చాడని ఆ మరిది రజనీ గోపి, విడుదల గోపియ, ఈ జాషువాకి ఏదో 50 లక్షలు ఇచ్చాడని. ఇప్పుడు ఇవాళ జాషువా సస్పెన్షన్, ఈ విషయాలు కొన్ని సస్పెన్షన్. కాంతి రాణా టాటా ఎక్కడున్నాడు? ఆ రోజు సీఎం ఆఫీస్కి నన్ను పిలిపించారు, విశాల్ గున్నే ఇచ్చాడు వాంగ్మూలం. ఏమని? నాకు తెలియదు, నన్ను సీఎంఓకి రమ్మన్నారు, అక్కడ మా బాస్ ఉన్నాడు, సిటీ కమిషనర్ కాంతి రాణా టాటా, ఆయన పై బాస్ కూడా ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్. నాకు టికెట్ వాళ్ళే బుక్ చేశారు, నన్ను అమ్మాయిని పట్టుకురమ్మన్నారు ముంబై. అసలు ఎఫ్ఐఆర్ ఏమో వచ్చిన తర్వాత, ఇప్పుడు టికెట్ ఏమో ముందు రోజే బుకింగ్. ఇది ఎక్కడ పోవాలా? అంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టకుండానే ఆమెని కిడ్నాప్ చేయడానికి నువ్వు వెళ్ళడము, ఆమెను కిడ్నాప్ చేయటం కాదు, అసలు వాళ్ళిద్దరు పేరెంట్స్, వాళ్ళని కూడా హింసించారు. తల్లి తండ్రి అమ్మ, వాళ్ళు ఎంప్లాయీస్. అసలు ఆమెమో ఆర్బీఐలో ఎంప్లాయీ అంట, ఆయనేమో ఆర్మీ అంట, రిటైర్డ్ ఆర్మీ. ఎంత ఏజీ? ఇక్కడ 70, అక్కడ 76. అంటే సీనియర్ సిటిజన్స్ అని కూడా కనీసం కన్సర్న్ లేకుండా చిత్రహింసలు పెట్టడం ఏంటి? ముగ్గురిని మళ్ళీ వేరువేరుగా 3 వాహనాల్లో తీసుకురావటం. కనీసం ఆమెకి పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ కూడా ఇవ్వలేదని, ఆమెకు జుట్టుబట్టు ఈడ్చి కొట్టారని, రాత్రి 12-1 గంటకి నీకు ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? జగ్గయ్యపేటలో అక్కడ ఏదో పవర్ హౌస్, వాళ్ళ గెస్ట్ హౌస్లో ఆమెను నిర్బంధించటం. అంటే అప్పుడు పోలీస్ ఎలా రెచ్చిపోయింది, ఎంత బరితెగిచ్చింది. నీకు ఈ 2 కేసులే ఉదాహరణ. RRR రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు, అది వీళ్ళేగా. పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, విజయ్ పాల్ అక్కడ
విజయపాల్ బలయ్యాడు. సునీల్ కుమార్ ఇప్పటికీ సస్పెన్షన్లోనే ఉన్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఇప్పుడు RRRకేమో ఆయన మీరు హింసించారు, మీరు ఆయన్ని హింసించినా ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయి కూర్చున్నాడు. బ్రహ్మాండంగా ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఇది తెలుసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలంటుంది. అదే రాజకీయ నాయకులతో స్నేహము ప్రమాదమే, శత్రుత్వము ప్రమాదమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.